అందరికీ నమస్తే. ఈ వీడియోని ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పు అయితే చెప్పను. ఫస్ట్ అయితే ఈయనే ప్రయత్నం చేయరి. ఈ వీడియో మంగ్లీ గురించి. మంగ్లీది ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఎక్కడ చూసినా కానీ మంగ్లీ ముచ్చటే వినబడుతుంది. మంగ్లీ. అయితే ఇవాళ 50 నుంచి 60-70 మంది ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కాడికి పోయిరంట. బాధితులంతా పోయి మంగ్లీ బాధితులంతా అంటే మంగ్లీ 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిందని ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పోయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కాడ కేసు నమోదు చేసిరంట. ఆడ చాలా రకాలుగా సినిమా కంటే ఎక్కువ రకంగా లొలి అవుతుందంట. ఇప్పుడు నేనేమంటున్నానంటే మంగ్లీ 200 కోట్ల వెనక నేను లేనని చెప్తుంది. 200 కోట్లకు నాకు సంబంధం లేదని చెప్తుంది. ఈ సుబ్బారావు అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా నా మీద బదనాం చేస్తుండు, నేను సమాజంలో ఎదుగుతుంటే ఓర్వలేకపోతుండు అని అంటుంది. మళ్ళీ ఇంకో ముచ్చట ఏం చెప్పింది, ఈ సుబ్బారావు అంటే ఆయనకు ఓలా శ్రీముఖి అంటామ పైన క్రష్ ఉంది, ఆమె మీద క్రష్ తోటి గిట్ట చేస్తుండు అని చెప్తుంది. ఇప్పుడు శ్రీముఖి పైన క్రష్ ఉంటేంది, ఆ సుబ్బారావు అంటే ఆయనకు ఐశ్వర్య రాయ్ మీద ఉంటేంది. ఇప్పుడు విషయం అది కాదు, టాపిక్ అది కానే కాదు. 200 కోట్లది ఇప్పుడు ఈ ఫ్రాడ్ జరిగిందా జరగలేదా అనేది విషయం. ఇప్పుడు ఈమె పెడితే కేసు వాళ్ళ మీద పెట్టాలా, ఈ మధు అంటోని మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలి? అరే భయ్, నీ పుణ్యమా అంట 200 కోట్ల స్కామ్లో నేను ఇరుకుతున్నా. అసలుకి 200 కోట్లకు నాకు సంబంధం లేదని చెప్తానే ఉన్నా, కానీ ఈ 200 కోట్లకు నాకు ఏం సంబంధం, నన్ను ఎందుకు ఇరికిస్తున్నావు అని ఈయన మీద ఎందుకు కేసు చేస్తలేదు అంటే ఇప్పుడు ఆ సుబ్బారావు అంటోని మీద కేసు చేస్తూ అంటుంది, ఆ లాయర్ అంటే ఆయన మీద కేసు చేస్తాను అంటుంది. నన్ను నిజ తీసేప్పుడు నన్ను బదనాం చేస్తున్నా అంటుంది కదా. మరి ఈ మధు అంటోని పైన ఎందుకు కేసు చేస్తలేదు ఎవరు ఈ మన మంగ్లీ? చేయాలి కదా మధు అంటోని పైన. ఇంకోటి ఇప్పుడు 100-150 మంది పెట్టుబడులు పెట్టిరని అంటున్నారు. అందులో ఓ 10 మంది పైన కేసు పెట్టే ప్రయత్నం చేయి మంగ్లీ గారు. ఓ 10 మంది పైన కేసు పెట్టి అసలు మీరు ఎందుకు కట్టిరు, ఎవరు కట్టమన్నారు, నేను కట్టమని చెప్పినా, నన్ను మీరు చూసిరా, మీరు ఎందుకు నన్ను బదనాం చేస్తారని ఓ 10-15 మంది పైన కేసు పెట్టి ఉపాయం చేయకపోయినాం. మరి నీ మీదకి బదనాం వస్తుంది కదా, నీ మీదకి బదనాం వస్తే అసలు తేవడానికి కారణం వాళ్ళు, బదనాం తేవడానికి కారణం వాళ్ళు అంటే ఈ మధు అనే వ్యక్తి. ఈ మధు అంటోని పక్కకు తప్పించి ఈ సుబ్బారావు వెంటబడ్డది. ఇవాళ ఏం చేసారు పోలీసు వాళ్ళు అంట, తాగి వచ్చిండేమని ఆయనకంట ఇది మందాగిరని టెస్ట్ చేస్తారంట. 27% చూపించిందంట. మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ల కాడ నేను చాలాసార్లు చూసిన 28 నుంచి 35 ఆ పైన వస్తే కేసు చేస్తారంట. 28 నుంచి 35 ఆ పైన వస్తే కేసు చేస్తారంట. తాగినట్లు లెక్క. 35 పైన వస్తేనే తాగినట్లు లెక్క. ఈయనకు వచ్చింది ఎంత? 27% వచ్చిందట. 27% మామూలుగా థమ్స్అప్ తాగిపోయినా కానీ వస్తుంది. థమ్స్అప్ తాగిపోయినా కానీ 27% వస్తుంది. అవునా కాదా? ఇంకోటి ఇప్పుడు తాగినోడు మాత్రం నిజం అబద్ధం అవుతుందా? తాగితే అబద్ధం నిజం అవుతుందా? అటు సొయ్యి లేకుండా తాగేమన్నా రోలపైన పొరలాడుతుండా? రాష్ట్ర ప్రభుత్వమే జోరుగా ఊగిరి అన్న కాడికి వచ్చింది. ఓ తీరు మందులు తయారు చేసుకుంటే లిక్కర్ కాంచి మొదలుకుంటే స్కాచ్ దాకా ఎన్నో రకాల మందులు వస్తున్నాయి. పని చేయనోడే ఎన్నో రకాలుగా తాగుకుంటే తిరుగుకుంటే చేస్తుడు. ఈయనకు ఎంతో కొంత ఆర్థికంగా ఉంటే తాగినేమో రాత్రిపూట. మరి అదన చూపించిందా, లేకపోతే పొద్దుగాల వేస్తే మరి రోగిత టేస్ట్ చేసి ఉండేమో. ఇంకోటి ఎంత తాగినా కానీ 35 పైన చూపిస్తేనే కేసు చేస్తారట. 27% వచ్చిందని ఎట్ట పరిగణనలు తీసుకుంటారు? మళ్ళీ ఈ కేసు ఇటు సైడ్ నూకిరు. మళ్ళీ మందు తాగి వచ్చిండు లాయర్ అని లాయర్ కాయ నూకిరు. ఇప్పుడు మందు తాగి వస్తే సరే దాని లెక్క దానికి ఉంటుంది, కానీ నిజం అబద్ధం కాదు కదా. మంగ్లీ ఏం చేయాలి? ఎవడైతే మధు అనే వ్యక్తి ఉన్నాడో ఆ మధు పైన అసలు కేసు పెట్టాలి. ఈ మధు అంటోని వల్లనే నేను ఇదంతా ఇరికిన. ఎందుకు? ఈ మధు అంటోడు నా తమ్మినికి దోస్తు. మరి నా తమ్మినికి ఇంకేమైనా సంబంధం ఉందేమో, లేకపోతే లేదు అరే మధు అనే వ్యక్తి నువ్వు నన్ను ఎందుకు ఉంచుతున్నావు వీళ్ళకు అని కేసు చేయొచ్చు కదా. ఆ మధు అంటోని పైన కేసు చేస్తలేదు. అంటే లాయర్ మీద నూకుతుంది. లాయర్ మీద నూకినాక లాయర్ మళ్ళీ ఏమంటుంది, ఆమె శ్రీముఖి పైన ఆయన క్రష్ ఉన్నది. శ్రీముఖి పైన క్రష్ ఉంటేంది, ఇంకోళ్ళ పైన క్రష్ ఉంటేంది, అది ఆయన పర్సనల్ విషయం. ఆయన చూసుకుంటాడు. మనకు వచ్చిన సంబంధం ఏముంది? అది కాదు కదా. 150 నుంచి 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసిరు. ఎట్లా? బిల్డింగ్లు కట్టిస్తాం, కాలేజీలు కట్టిస్తాం, మళ్ళీ పోతే విల్లాలు కట్టిస్తాం, హాస్పిటల్ కట్టిస్తాం, స్కూళ్ళు కట్టిస్తాం, మా దాంట్లో పెట్టుబడి పెడితే ఒక్కొక్కరికి 5 నుంచి 10 రూపాయల వడ్డీ వరకు మీకు వస్తుంది, అసలు కంటే మిత్తే ఎక్కువ వస్తుంది అని చెప్తే చాలా మంది కట్టిరు. 200 కోట్ల రూపాయలు మొత్తం ఏడికాడికి కట్టిన మొత్తం శత్రులయ్యే కాలం వచ్చింది. నీకు దీనికి సంబంధం లేదనుకుందాం, మంగిలక్క నీకు సంబంధం లేదనుకుందాం. లేనప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఈ మదంట మీద, లేకపోతే ఈ 200 ఇప్పుడు నువ్వు 100-150 మంది వీళ్ళు పెట్టిరు కదా కేసులు, అలా నువ్వు 10 మందిని తీసుకొచ్చి మీరు నన్ను చూసి కట్టిరా ఎప్పుడన్నా నేనేమైనా మిమ్మల్ని రమ్మని చెప్పినా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ మీద కేసు పెట్టి ఉపాయం చేయరాదు. మరి ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? గడుకొకసారి
మీడియా ముందరికి వస్తారు, మీడియా ముందరికి వచ్చి నాకు సంబంధం లేదు, నాకు సంబంధం, నీకు సంబంధం లేదు అనే సంగతి ఓకే, సంబంధం లేకపోయింది, మరి నీ మీద బదనాం చేస్తూ ఎందుకు ఇచ్చి పెడుతున్నావు, ఉత్తోనే మట్టికి పెడుతున్నావు. ఈ సుబ్బారావు అంటే ఆయన మాత్రం ఈయనకీర అయితే పోలే కదా. ఈయన కాడికి కొంతమంది పోయి నన్ను పలానామే ముంచింది, పలానామే పేరు చెప్తే ఆ సంస్థల మేము డబ్బులు కట్టినామని పోతేనే కదా కేసు చేసింది. లేకపోతే నీకే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో నువ్వు ఒకదానివే ఉన్నావు, సెలబ్రిటీవి గోల్ లేరా? వాళ్ళ మీద కేసు చేయలేకపోయినా మరి ఆయన నీ కాడికి ఎందుకు వచ్చిరంటే ఎంతో కొంత నిప్పు లేదు పోగలేదు కాబట్టి ఎంతో కొంత నీకు అంత లింకప్ ఉన్నట్టుంది. ఈ 200 కోట్లకు నీకు ఎంతో కొంత సోపత ఉన్నట్టుంది. అందుకోసమనే నీ పేరు చెప్పిరు కాబట్టి ఎవరైనా కానీ ఏం చేస్తారంటే జర్రంతా సమాజంలో పేరున్నోళ్ళు ఉన్నారు అనుకోవాలా, అరే పలానోళ్ళ కాడ కడితే ఎక్కడ పో పైసలు ఇవాళ కాకుండా ఇంకా 4 నెలల కన్నా వస్తాయనే ఆలోచనతోటి ప్రజలు కడతారు. మధ్యతరగతి వాళ్ళే కడతారు, దాదాపుగా డబ్బులు ఉన్న ఏం కట్టరు. ఇవి మధ్యతరగతి వాళ్ళు పైసా కష్టం చేసి కూడబెట్టుకున్న పైసలు సరే ఒక 5 రూపాయలు బయట ఇచ్చుకుంటే ₹2 వడ్డీ వస్తుంది కదా, మీ అసలు కాడ కడితే ఒక 5-10 రూపాయలు వడ్డీ వస్తుంది అన్న ఉద్దేశంతో ఆశతోటి కడతారు. మరి నువ్వు అసలు ముచ్చట పక్కకు పెట్టి ఎంతసేపటికి శ్రీముఖితోటి సోపతుంది ఆయనకు, మందు తాగొచ్చాడు, మందు తాగొస్తే ఏంది, మందు తాగొస్తే నిజం అవుతాం నిజమైద్దా? మందు తాగొస్తే ఎంత రావాలా? ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లా దొరికిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టారు కిందంగా. 35 పైన ఉంటేనే 35 పైన ఉంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు తాగి వచ్చినట్టు లెక్క అన్నట్టు. వచ్చింది 27%. 27% వస్తే మరి అది ఎట్ట పరిగణలోకి తీసుకుంటారు మరి? అవునా కాదా? 27% వస్తే ఎట్ట పరిగణలోకి తీసుకుంటాడు? వాస్తవానికి ఆడ బాధితులు చాలా మంది ఉన్నారు. ఎందుకు? ఈమె పేరుంది కాబట్టికనే ఎంతో కొంత ఈమె పేరు వాడిరు. సరే వాడినందుకు మరి వాళ్ళకన్నా అడగాలి కదా, నా పేరు ఎట్ట వాడతారు, నాకు సంబంధమే లేకపోయా, నా పేరు వాడి నేను ఈ రాష్ట్రంలో 2-3 రాష్ట్రాలల్లో ఎంతో కొంత సెలబ్రిటీని, నా పేరు బదనాం చేసిరు. బదనాం చేసినాడు ఓడవర్రా, మీ బదనాం చేసినట్టు మద అంటోడు, లేకపోతే మధు సోపత అంటోడు, ఇంకా ఆనికి సోపత ఆని సోపత ఓడో ఎత్తున్నాడు, వాళ్ళందరి మీద కేసు పెట్టి ఉపాయం చేయరాదు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కానీ వాళ్ళ మీద కేసు పెడతలేదు ఈ మంగిలమ్మ. మరి ఎందుకు కేసు పెడతలేనట్టు వాళ్ళ మీద అంటే బదనాం చేస్తేనేమో నువ్వు బదనాం పడతావు, కానీ వాళ్ళని మాత్రం మరి నువ్వు బయటికి ఎందుకు ఉంచలేకపోతున్నావు? ఎంతసేపటికి లాయర్ నన్ను పగబట్టిండు. ఈ రాష్ట్రంలో ఎవరు లేనిది నిన్ను ఒక్కదాన్ని ఈ లాయర్ ఎందుకు పగబట్టిండు? ఈ రాష్ట్రం మొత్తంలో ఎవరు లేరా సెలబ్రిటీలు? నీ అసోంటి పాటలు పాడుతూ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ నిష్పెట్టి ఈ మంగిలి ఎమ్మటి ఎందుకు పడ్డాడు? నిన్నేమంటుందంటే నేను నువ్వు వెనకబడ్డ తరగతికి వెళ్ళి వచ్చినావు, ముందర పడ్డ తరగతికి వెళ్ళి వచ్చినావు, అదొక భాగం. సరే ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు కష్టపడ్డావు, పైకి వచ్చినావు, ఇప్పుడు ₹4 సంపాదిస్తున్నావు, అదొక భాగం. నేను సంపాదించుకుంటే ఎవరు వద్దంటలేరు, నీ డబ్బులు వాళ్ళు గుంజుకుంటోళ్ళు కాదు. కానీ నీ పేరు చెప్పి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిరు కదా, మరి నీ పేరు చెప్పి 200 కోట్లు వసూలు చేసిన వాళ్ళ పైన నువ్వు ఎందుకు కేసు చేయలేకపోతున్నావు? మంగిలి చెప్పాలి. ఏమంటారు ప్రజలారా? ఇప్పుడు ఏమైనా బదనాం చేస్తున్న పైన కేసు పెట్టి ఉపాయం చేయాలి, కానీ వాళ్ళని పక్కకు పెట్టి ఈ లాయర్ అంటే ఆయన దగ్గరికి కొంతమంది పోతే అప్పుడు ఆయన ఇంకో గిట్ట జరిగిందని ఆధారాలతో సహా వాళ్ళ ఫోటోలతో సహా చూపించే ప్రయత్నం చేస్తే ఆయనకి ఎంతసేపటికి ఆయనతోటి సంబంధం ఉంది, ఈమెతోటి సంబంధం ఉంది, తాగి వచ్చిండు, ఊగికొచ్చిండు, గిట్ట చేస్తుండొచ్చునా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పురి? చెయ్యాల్సింది ఒకే ఒకటి, మధు మళ్ళీ ఆ మధు అంటూని సోపతి గాళ్ళు వీళ్ళ తమ్ముడు వీళ్ళందరినీ ఒకడ కూసబెట్టి అరే నాయన అసలుకు మీ పుణ్యమాట నేను బదనాం అవుతున్నా, నన్ను బదనం కాకుండా మీ బాధ మీరు ఏదో పడే ఉపాయం చేయరు, ఎందుకంటే నేను నలుగురు తెలిసిన వ్యక్తిని, నాకు దీనికి ఏమైనా సంబంధం ఉందా అని ఒక లైవ్ పెట్టి చాలా డైరెక్ట్ పిలిపించి మాట్లాడే ఉపాయం చేయరాదు. ఆ పని చేసే కాలం లేదు. కానీ ఎంతసేపటికి ఓ పని చేయమంటే ఓ పని అంటే ఓ పని. ఈ అసలు ముచ్చట 200 కోట్ల రూపాయలు పక్కకు పెట్టి 200-300 మందిని నాశనం చేసి ఇది పక్కకు పోయి ఇక కొత్త పంచాయతీ మొదలు పెట్టిరు. ఎంతసేపటికి తాగొచ్చిండు లాయరు, తాగొచ్చిండు, ఆమెతోటి సోపతుంది, ఈమెతోటి సోపతుంది, ఎవరితోటి సోపతి ఉంటే వాళ్ళ పర్సనల్ విషయాలు అవన్నీ. కానీ ఇప్పుడు 200 కోట్ల విషయం మరి బయట రావాలి అంటే కేసును మొత్తం పక్కదారి పట్టించే ఉపాయం చేస్తున్నట్టు గుర్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయరు.